పడమటి వైపు, అందరు చెప్పాలి, తూర్పు వైపు, పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణ వైపు చూడు. ఏమన్నాడు? చూడు. చూడు. ఎందుకు చూడాలి అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు చూస్తే చూసిందంతా కూడా నేను ఇస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అక్కడ ఇంకొక మాట చెప్తుంటే ఇంకొక మాట మనకు అక్కడ తగులుతుంది. నువ్వున్న చోటు నుండి అన్నాడు. ఎక్కడి నుంచి అంట? అందరు చెప్పాలి, ఎక్కడి నుండి? మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడికో పరుగులు పెడతా ఉంటాం. అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, ఆ చేయి మంచిది, ఈ చేయి మంచిది, వాళ్ళు మంచిగా చెప్తారు, వీళ్ళు మంచిగా చెప్తారు, వాళ్ళ బ్రతుకులు బాగు చేస్తారు, వీళ్ళు బ్రతుకులు బాగు చేస్తారు, అది కట్టుకుంటే మంచిది, ఇది కట్టుకుంటే మంచిదని ఆశీర్వాదం పొందుకోవడానికి, మనం దీవించబడడానికి తిరగని స్థలాలంటూ చాలా మందికి ఉండవు. చాలా స్థలాలు తిరుగుతూ ఉంటారు కదా, అన్ని చోట్ల. అంటే మనం బాగుపడాలి, మనం గొప్పలు అవ్వాలి, మనం దీవించబడాలని ఎక్కడెక్కడికో పరిగెడతా ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వెక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ నర్సింగ్ హోమ్లోనే, ఈ మందిరంలోనే ఒక్కసారి నువ్వు చూడు, అది నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూడడానికి కూడా చాలా మందికి బద్ధకం అండి. ఈ రోజున మీరు బైబిల్ మొత్తం మీరు చదువుకోండి, కొన్ని షరతులు పెట్టాడు దేవుడు, ఆ షరతుల తర్వాత దేవుడు దీవించాడు. బైబిల్ మొత్తం మీరు చూసుకోండి. అబ్రహామా, నువ్వు విడిచిరా, విడవకపోతే దేవుడు దీవించడా? నువ్వు ఆ స్థలాన్ని విడిచిపెట్టు. ఎవరిని? నీ స్వదేశాన్ని, నీ తల్లిదండ్రులను, నీ బంధుమిత్రులను, నీ రక్త సంబంధికుల్ని అందరిని వదిలిపెట్టుకునిరా, నేను ఆశ్రయిస్తా. మనం అంటాము, అందరిని వదిలిపెట్టుకుని ఎందుకు ప్రభువా, నన్ను ఎక్కడే దీవించి అంటాం. కానీ అది కరెక్ట్ కాదు. దేవుడు మనము కొన్ని విడిచిపెడితే, మనము కొన్ని చేస్తే దేవుడు మన కోసం కొన్ని చేస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. మనం ఏంటంటే మనం ఏం చెయ్యం, కానీ దేవుడు అన్నీ చేసేయాలి. అన్ని మనం దీవించేయాలా, మన బిడ్డలను దీవించేయాలా, మనకు గర్భఫలాలు, మన బిడ్డల వివాహాలు, గృహాలు కట్టేయాలా, మంచి టైల్స్ వేసుకోవాలా, హ్యాపీగా మనం ఉండిపోవాలా. అంటే మనం ఏం చేయకుండానే దేవుడు మనకు అన్ని చేసేలా మనం ఆశపడతాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు విడిస్తే నేను దీవిస్తాను, ఒకటి. రెండవదిగా నువ్వు చూడు, దేవుడు అన్నాడు, నువ్వు చూడు, నేను నీకు ఇస్తాను, వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాము, ఎక్కడ చూస్తావు? నీ చూపు ఎంతవరకు వెళ్తాదో, తూర్పు వైపు చూడు, పడమటి వైపు చూడు, దక్షిణ వైపు చూడు, ఉత్తరం వైపు చూడు, 4 దిక్కులా చూడు. లేదు నాయన, నేను తూర్పు వైపే చూస్తానంటే తూర్పు వైపు మాత్రమే నీ సొంతం అవుతుంది. లేదంటే పడమటి వైపు చూస్తానంటే పడమటి వైపు మాత్రమే నీ సొంతం అవుతుంది. దక్షిణ వైపు చూస్తానంటే అటు మాత్రమే నేను ఇస్తా, లేకపోతే ఉత్తరాన్ని చూస్తానంటే అటువైపు నేను ఇస్తా. ఒకవేళ 4 దిక్కులు చూసావా, 4 దిక్కులు నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. ఎప్పుడు మన విశ్వాస పరిమాణం ఎలా ఉండాలంటే, దేవుని నమ్ముకున్న మనం, దేవుడి సన్నిధిలో గడుపుచున్న మనము శూన్యాన్ని చూసి కూడా సృష్టి ఉంది అని గమనించాలి. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం అంటాడు కదా, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు అడుగువానికి మేలు దయచేస్తాడని నమ్మాలి. మేలు చేస్తాడని ఏం చేయాలండి? మనం అందరూ చెప్పాలి, నమ్మాలి. మనం నమ్మమే, అసలు మనం దేవుని నమ్మం కదా. ప్రార్థన చేస్తాం. ఇక్కడ గమనిస్తే, నువ్వు చూడు, నేను చేస్తాను. ఇంకా మీకు స్పష్టంగా అర్థమవ్వాలంటే దేవుడు చెప్పాడు, అడుగుడి మీకు చెప్పాలి. అడుగుడి మీకు. ఏ దేవుడికి తెలియదా మన అవసరతలు? దేవుడికి తెలియదా? చెప్పాలి. మన అవసరతలు దేవుడికి తెలియదా? నా అంతరంగం దేవుడికి తెలీదా? నా జీవితం దేవుడికి తెలీదా? నా భర్త వేధిస్తున్నాడు దేవుడికి తెలీదా? నా భార్య వేధిస్తున్న దేవుడికి తెలీదా? నేను ఆకలితో చచ్చిపోతున్నా దేవుడికి తెలీదా? లేకపోతే నాకు ఇల్లు లేదు దేవుడికి తెలీదా? నాకు వాకిల్ లేదు దేవుడికి తెలీదా? దేవుడికి అంతా తెలుసు. ఆ అవసరం అసలు నీకుందో లేదు తెలియదు ముందు. ఇప్పుడు ఆయన అడుగుడి మీకు ఇవ్వండి, అడగడానికి నీకు ఇష్టం లేనప్పుడు, ఇప్పుడు మనము 100 రూపాయల గురించి, అవతల వాడి దగ్గర 100 రూపాయలు ఉంది, మనము వాడి దగ్గర 100ని ఆశించబోతున్నాం, వాడి దగ్గర నుంచి 100 రూపాయలు మనం తీసుకోబోతున్నాం. నీకు అడిగే అంత సిగ్గు అయితే ఇచ్చే అంత ముందుగా అవతల వ్యక్తి ఉండడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అవసరము మంది, లక్షాధికారి అవతల వాడు, కోటీశ్వరుడు. ఆయన అన్నాడు కదా, సర్వ సంపదల గని అన్నాడు ఆయన పేరు. సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఇప్పుడు అవసరత మంది. అవసరం వచ్చిన మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో పట్టుకోవాలి, మనం ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభు దగ్గర మనం అడుగుతున్నప్పుడు దేవుడు వాటిని మనం ఇస్తాడు. మనకి అడగడానికే మనకి ఇష్టం లేదు. ఒక రోజున ఒక సభ జరుగుతుందంట, మీ అందరూ తెలిసే ఉండేది. ఒక పెద్ద సభ జరుగుతూ ఉంది. అదే సభ అంటే బద్దకస్తుల సభ జరుగుతూ ఉందంట.
జరుగుతున్న మొత్తం చాలా మంది ఈ నర్సింగోల్లో ఎవరెవరు బద్దకస్తులు ఉన్నారో అందరు రండి అని పిలిచారు. మొత్తం అందరు చాలా మంది వచ్చారు. చాలా మంది బద్దకస్తులంతా వచ్చారు. వచ్చిన తర్వాత అందరు బద్దకస్తుల సభలో కూర్చున్నారు. ఈ యొక్క మీటింగ్ ఎవరైతే అరేంజ్ చేశారో ఆయన లేచి బద్దకస్తులందరూ ఎవరైతే ఉన్నారో ఇక్కడంతా బద్దకస్తులంతా ఒకసారి చేయొద్దని అన్నాడంట. ఏం చెప్పాడంట? బద్దకస్తులంతా చెయ్యెత్తారు. అందరూ చెయ్యెత్తారు. ఒక అతను మాత్రం చెయ్య ఎత్తల. అప్పుడు ఆయన కోపం వచ్చింది. ఇదే సభ చెప్పాలి, ఇదే సభ బద్దకస్తుల సభ. బద్దకస్తులంతా చెయ్యెత్తమన్నప్పుడు అందరూ ఏం చేశారు? అందరూ చెయ్యెత్తారు. నువ్వెందుకు బద్దకస్తుడు కానప్పుడు, చెయ్యెత్తలేనప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే ఆయన చెప్పాడంట, అసలు నాకు చెయ్యెత్తడమే బద్ధకం అని చెప్పాడంట. హల్లెలూయా. ఈరోజు మనం దేవుణ్ణి అడగకయే ఏ మేలు పొందుకోలేకపోతున్నావు. నువ్వు 10 సంవత్సరాలు విశ్వాసివా, 25 సంవత్సరాలు విశ్వాసివా, పుట్టు క్రైస్తవురాలువా, పుట్టిన దగ్గర నుంచి దేవుడా, ఇదంతా దేవుడికి అనవసరం. నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు అంతే. నువ్వు చూడు, నేను నీకు ఇస్తా. అబ్రహామా, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు నువ్వు చూడు, చూచినంత నీ సంతానానికి నేను ఇస్తాను. ఈ రోజున మనం అడిగితే మీకు లోతుగా ఇంకో మాట చెప్పి నేను ముందుకెళ్తాను. బైబిల్లో ఒక సహోదరు ఉంది, పేరు హన్నా. ఏం పేరు? అందరూ చెప్పాలి. హన్నా అనే సహోదరు ఉంది. తన భర్త పేరు ఎల్కానా. ఈ హన్నా అంటే ఎల్కానాకి చాలా ఇష్టం అండి. ఎల్కానాకి చాలా ఇష్టం. ఎప్పుడైనా హన్నా ఎప్పుడైనా దిగులుగా కూర్చుందంటే వెంటనే ఎల్కానా వెళ్ళిపోతాడు. తను ధైర్యపరుస్తాడు, తను బలపరుస్తాడు, తనకి ఏం కావాలో చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ అక్కడ బైబిల్లో ఉంది, మొదటి సమయాల గ్రంథం మీరు చదువుకోండి. అక్కడ చూడండి ఒకసారి ఎంత ప్రేమ అంటే, మొదటి సమయాల గ్రంథంలో ఒక మాట మనం చదువుకొని మనం అందరం కూడా ముందుకెళ్దాం. మొదటి సమయాల గ్రంథం 5వ అధ్యాయం, మొదటి అధ్యాయం 5వ వచనం. మొదటి అధ్యాయం 5వ వచనం. హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా. వీళ్ళు ఒక మందిరానికి, అక్కడ బైబిల్లో మీరు అంతా చదువుకోండి, మందిరంలో హన్నా ఏటేటా వచ్చిపోతా ఉన్నారు. కుటుంబ సమేతంగా మందిరానికి వచ్చేవాళ్ళు, కుటుంబ సమేతంగా అందరూ మందిరంలో కూర్చున్న వాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, చేతులెత్తమంటే చేతులెత్తుతుంది, మోకరెత్తమంటే మోకరిస్తుంది, నిలబడమంటే నిలబడుతుంది, పాట పాడమంటే పాట పాడుతుంది, అన్నీ చేస్తా ఉంది. ఇచ్చే సమయానికి వచ్చేసరికి పెనిన్నా విషయంలో ఎల్కానా 100 రూపాయలు ఇస్తే హన్నా పేరు మీద 200 ఇచ్చేవాడు. హల్లెలూయా. పెనిన్నా పేరు మీద ఒక 100 చదివిస్తే హన్నా పేరు మీద రెండు పాళ్ళు ఇస్తూ వచ్చాడు దేవుడికి. కానీ ఇక్కడ బైబిల్లో ఏంటంటే, దేవుడికి ఇచ్చే విషయంలో వాళ్ళు ముందే ఉన్నారు, మందిరానికి వచ్చే విషయంలో ముందే ఉన్నారు. కానీ ఆమెకి ఏం లేదంట. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన కారణం ఎక్కడ? మందిరానికి వస్తుంది, కానుకిస్తుంది, మోకరించమంటే మోకరిస్తుంది, నించోమంటే నుంచుంటుంది, ఆరాధించమంటే ఆరాధిస్తుంది, కానీ సంతానం లేకుండా చేయడం ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? దేవుడికి జాలి లేదు కదా? అంటే దేవుడికి ఇష్టం ఉన్నదా? అంటే మీరు గమనిస్తే ఏటేటా మందిరానికి వచ్చింది, ఆ ఏట కూడా మందిరానికి వచ్చింది. ఎప్పుడు కూడా ఒక ఆయన పెద్ద ఆయన అన్నాడు, నొప్పి ఉంటుంది కదా, నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి ఉంది కదా, నొప్పి మన ఫ్రెండ్ అంట. ఏంటది? నొప్పి ఏంటంట? మన ఫ్రెండ్. ఎందుకు ఫ్రెండ్ అంటే, కడుపులో నొప్పి రాగానే మనం ఒక టాబ్లెట్ వేసుకుంటాం, తగ్గల ఇంకా నొప్పి వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తాం. ఆ హాస్పిటల్ డాక్టర్ స్కానింగ్ తీస్తాడు. స్కానింగ్ తీసి లోపల పేగులు ఇన్ఫెక్షన్ ఉందో, లేకపోతే కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లం అని చెప్తాడు. ఒకవేళ అసలు మనకు నొప్పే రాలేదనుకో, కిడ్నీ ప్రాబ్లం అని చెప్పాడు కదా, నొప్పి రాలేదనుకో, కిడ్నీ ఏమైపోద్ది? కూలిపోతే పడేయాల. నొప్పి వచ్చి మనకి ఏం చేసింది? మేలు చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, కొన్ని బాధలు, కొన్ని బలహీనతలు, కొన్ని అవహేళనలు అవి మనకి ఆశీర్వాదాన్ని తెచ్చిపెడతాయి. చెప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు మందిరానికి వచ్చినాకంట పెనిన్నా హన్నాను తేడాగా చూసింది. కొంచెం మీరు ఇంటికి వెళ్ళిన చదువుకుంటే తేడా చూసింది. హన్నాకు చాలా బాధ వేసింది, చాలా కోపం వచ్చింది పెనిన్నా మీద. ఫస్ట్ భార్య కదా, అయినా కూడా పెనిన్నాను పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే పెనిన్నాకు పిల్లలు పుట్టారు. హన్నాకి ఎవరు లేరు? పిల్లలు లేరు. ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది? హన్నాదే ప్రాబ్లం, పిల్లలు లేరు. అయితే ఈ పెనిన్నా ఎప్పుడైతే తనను అవమానించిందో హన్నా వెంటనే ఏం చేసిందంటే, అలిగి మనలాగా ఇంటికి వెళ్ళిపోలా. పాస్టర్ గారు ఏదన్నా అన్నా మనం మందిరం మానేస్తాం, వాక్యంలో ఒక మాట హెచ్చరించినా మనం మందిరం మానేస్తాం, ఇంట్లో తలకాయ నొప్పి అయినా మందిరం మానేస్తాం, కడుపుల నొప్పి అయినా మందిరం మానేస్తాం, ఫుల్గా జ్వరం వచ్చినా కూడా పచ్చాక మానం. అర్థమైన స్తోత్రం చెప్పండి. అంటే తలనొప్పికి మందిరం మానేస్తావు, కడుపుల నొప్పికి మందిరం మానేస్తావు, ఆయన తిట్టినా మందిరానికి మానేస్తావు, ఆ రోజు కూర తేపైనా మందిరానికి మానేస్తావు. నీకు ఎంత బలహీనతైనా మాత్రం పని మాత్రం
మానవు. నేను అంటున్నా, పని కంటే పని చెయ్యాలి, నేను కాదన్ను. 121వ కీర్తన మీరు చదువుకోండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత చాలా రాత్రి పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే, తమ ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. మీరు గమనించండి, ఈ రోజున మనం దేవుళ్ళు వెళుతూ కొనసాగుతుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క బాధ వచ్చింది హన్నాకి. ఇక కోపం అంతా ఎల్కానా మీద చూపించలా. ఇప్పుడు బాధ రాగానే ఎవరు లోకువా ఇంట్లో అంటే, కోడలకు అత్త లోకువా, అత్తకు కోడలు లోకువా, భర్తకు భార్య లోకువా, భార్యకి భర్తలు లోకువా, భార్య భర్తలకి బిడ్డలు లోకువా. ఆమె మీద కోపం వచ్చినా కొడతాడు, డబ్బులు లేకపోయినా కొడతాడు, ఇంట్లో బియ్యం లేకపోయినా పిల్లలను కొడతారు చాలామంది. వాళ్ళ కోపాన్ని అలా వ్యక్తపరుచుకుంటారు. కానీ హన్నా తన కోపాన్ని ఎలా వ్యక్తపరుచుకుంది తెలుసా? తన బాధను ఎలా వ్యక్తపరిచింది తెలుసా? వెంటనే వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడు. చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక ప్రార్థన కూర్చుంది, ఇంకా రోషంగా ప్రార్థన కూర్చుంది, ప్రార్థన చేయడం స్టార్ట్ చేసింది. ఎలాగంటే అవతలి వాళ్ళు ఏమి చేస్తుందో అర్థం కానంత పరిస్థితిలో దేవుని అడుగుతుంది. ప్రభా నన్ను దీవించు ప్రభా, నిందో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అంటుందో. ఆ పదాలు పైకి రావట్లేదు కానీ భయంకరంగా ఏడ్చిందండి. హల్లెలూయా. ఏలీ కూడా వచ్చి అన్నాడు, ఎందుకమ్మా తాగి మత్తురాలై ఉన్నావని అన్నాడు. అప్పుడు వెంటనే ఆమె చెప్పింది, జవాబిచ్చింది. ఆమె ప్రార్థన దేవుడు విని వెంటనే గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. నాకు ఒక సందేహం వచ్చింది అక్కడ. అబ్రహామా చూసిందల్లా నేను నీకు ఇస్తా. ఈ హన్నా వివాహమైన సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత పిల్లలు కలగకపోవడం చూచి వెంటనే బలిపీఠపు కొమ్ములు పట్టుకొని మోకరించినట్లయితే పెనిన్నా తన జీవితంలోకి వచ్చేది కాదు. హల్లెలూయా. ఈ రోజున చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే నీ దీవెన, ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. మందిరానికి వచ్చిపోతే దీవెనలు వచ్చాయి, మందిరంలోనే ఉంటే నీకు దీవెనలు వచ్చాయి. దేవుణ్ణి అడగాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుడి పాదాలకు గోజాడాలి. నువ్వు అడిగితేనే దేవునికి ఇస్తాడు. మొర్రపెట్టువానికి, నిజముగా మొర్రపెట్టువానికి నేను సమీపంగా ఉన్నాను. నువ్వు చేతులెత్తి ఆరాధిస్తున్నావా, చప్పట్లు కొడుతున్నావు అంటే ఇందాక పాడబడి నా పూర్ణ మనసుతో ఆరాధింతు. ఎవరు చెప్పండి పూర్ణ మనసుతో ఆరాధించేది? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది పూర్ణ మనసుతో వాక్యం ఉన్నా చెప్పండి. నిద్రపోయేది కొంత, పక్కన వాళ్ళకి గిల్లేది కొంత, నవ్వుకునేది కొంత, జోకులు వేసుకునేది కొంత. ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్కి 30 మార్కులు, ఈ పాస్టర్కి 20 మార్కులు, ఆ పాస్టర్ గారికి 15 మార్కులు, ఈ పాస్టర్ సరిగ్గా చెప్పాలా, ఆ పాస్టర్ గారు సరిగ్గా చెప్పాలా. అసలు నీకు ఎవరు చెప్తే అర్థమవుతుంది? నువ్వు 10 సంవత్సరాలు విశ్వాసి, 20 సంవత్సరాలు విశ్వాసి, 15 సంవత్సరాలు విశ్వాసి. ఎప్పుడు అసలు మందిరం పుట్టినప్పుడే నువ్వు కూడా పుట్టావు మందిరంతో పాటుగా, కానీ దీవెన లేదు. ఈ రోజు నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసావో దేవుడు చూడట్లేదు. ఎన్ని సంవత్సరాలు నువ్వు మందిరానికి వచ్చావో దేవుడు చూడట్లేదు. ఎంత నువ్వు చేతులెత్తుతున్నావా, కూర్చున్నావా, మోకరించావో చూడట్లా. నువ్వు దేవుడికి కనెక్ట్ అవ్వాలి. రాత్రి వేస్తున్నామలో నీ హృదయం దేవుడికి ఇవ్వాలి. నువ్వు దేవుడి సన్నిధిలో సరైన తీర్మానంతో, ఆయన పాదాలతో, ఒక నిరీక్షణతో ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకే అబ్రహామా నువ్వు చూడు, నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. నేను చూడలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా అంటే దేవుడు ఏమంటాడు అప్పుడు చెప్పండి? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మైకు బయటికి వినపడుతుందని నాకు తెలియదు, కానీ వాళ్ళందరికీ ఆశీర్వాదం కావాలి, వాళ్ళందరికీ దీవెన కావాలి. ఈ రాత్రి మందిరం మాత్రం వాళ్ళకి అక్కర్లేదు. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను, నా మనసుకు అనిపించింది. ఇప్పుడు అయ్యగారు ఉన్నారు, అయ్యగారు పద్దాక మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు రోజు ఫోన్ చేస్తూ ఉన్నారు, మేము ఎత్తట్లా. రోజు ఫోన్ చేస్తున్నారు, మేము ఎత్తట్లా. అసలు కనెక్ట్ లేవు, మాట్లాడుతున్నది ఏమి చేయట్లా. ఇప్పుడు నాకు అవసరం వచ్చింది, ఫోన్ చేస్తే అయ్యగారు ఎత్తారా? చెప్పాలి, చేస్తారా? అంటే నా మీద రోజు ఫోన్ చేసినా ఎత్తట్లా, ఫోన్ చేసినా ఎత్తట్లా అంటే నా మీద ఏముంటుంది ఆయనకి? అందరూ చెప్పాలి, ఏముంటుంది ఆయనకి? ఈరోజు దేవుడికి కూడా నీ మీద అదే ఉంది. ఎన్నిసార్లు నేను పిలిచాడు, ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సేవకుల ద్వారా, టీవీల ద్వారా, సువార్త పత్రికల ద్వారా, గోడ మీద వాక్యాల ద్వారా ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు నువ్వు ప్రభుని నిర్లక్ష్యం చేసావో, కానీ ఇప్పుడు అయిపోవాలి నీ పని. మరి అదంతా వడ్డీతో సహా దేవుడు నీకు ఇవ్వాలి కదా. ఇది తీసుకుందామా? ఆయన కానీ క్షమించే దేవుడు అండి. చప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. ఆయనలో ఉన్న గొప్ప మనసు ఏంటంటే, ఆయనకున్న గొప్ప మనసు ఏంటంటే, ఆయన ఎంత బాధ పెట్టినా, నువ్వెంత ఎగతాలు చేసినా, ఆయన ఎంత నువ్వు సిలువేసినా
ఒక్కసారి తండ్రి అని పిలిస్తే తండ్రి అని నే పిలువగా తనయుడాయని తాన్ పలుకును. ఒక్కసారి మన తండ్రి అని పిలిస్తే ఏం చేస్తాడంట? ఆయన పలుకుతాడు. ఈ రోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు చూడు నేను నీకు ఇస్తా. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు చూడు దేవుడు నీకు ఇస్తాడని. చెయ్యండి, పక్కన వాళ్ళకి చెయ్యండి. మా ఊర్రే నరసింహోళ్ళు తెలుగేనా మాట్లాడుకునేది? మరి మేము తెలుగులోనే కదా చెప్పింది. నెక్స్ట్ గారు చెప్తేనే చేస్తారా? పక్కన ఒకసారి చెయ్యండి చెప్తా. చెయ్యకపోతే నిజంగా నువ్వు పోగొట్టుకుంటావు, మొత్తాన్ని ఉన్నది కూడా పోగొట్టుకుంటావు, జాగ్రత్త. అదిగో అట్లా చెప్తే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు చెయ్యండి, నువ్వు చూడు దేవుడు నీకు ఇస్తాడు. గట్టిగా చెప్పండి, నువ్వు చూడు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అడుగు ఈ రాత్రి నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆమేన్. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామా, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు నువ్వు చూడు. ఈ రోజున చూడడం అంటే కొంతమంది దర్శనాలు చూస్తూ ఉంటారు, కొంతమంది వాగ్దానాలు తీసుకుంటారు. చూడండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి త్వరగా. హబక్కూకు గ్రంథం. ఆ దర్శన విషయములో నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. ఏంటంట? అది ఆలస్యమైనను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక. ఈ రోజు నువ్వేం చూస్తున్నావో, దేవుని పాదాల దగ్గర ఏం అడుగుతున్నావో, నువ్వేం ఆశపడున్నావో, ఆలస్యం అవ్వచ్చేమో కానీ దేవుడు అన్న నేను తప్పకుండా దానికి ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఖచ్చితంగా అది నువ్వు పొందుకొని తీరుతావు అంతే. ఎప్పుడంటే నువ్వు నిరీక్షణతో విశ్వాసమున కర్తవ్య కొనసాగి ఆయన వైపు చూస్తూ ప్రభువా జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఎంతమంది అవమానపరుస్తున్నా, ఎంతమంది ఎగతాళి చేస్తున్నా, ఎంతమంది ఏలకరంగా మన బిడ్డలకు కుటుంబాల గురించి మాట్లాడుతున్నా ఏమీ పట్టించుకోవద్దు. ఆయన వైపే చూడు. ఏదో ఒక రోజు నా దేవుడిని తల పైకెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము చూశాడండి, ఆయన చెప్పగానే చూశాడు. ఈ రోజున అబ్రహాము ఎక్కడి దాకా చూశాడంటే, ఎక్కడో ఆ యెరూషలేములో ఉన్న అబ్రహాము ఎక్కడి దాకా చూశాడంటే నరసింగోల్ దాకా చూశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఎక్కడి దాకా చూశాడు? నరసింగోల్. ఇంకా అమ్మగారు చాలా దూరం వర్ధినేనిపాలెం, అబ్రహాము వర్ధినేనిపాలెం దాకా చూశాడు. ఇంకా అటువైపు నెల్లూరు, కావలి, విజయవాడ అంత అబ్రహాం అక్కడ దాకా చూశాడు. అక్కడ దాకా తన సంతానాన్ని వ్యాపింపజేశాడు. ఈరోజు నీ చూపు ఎక్కడ వరకు? తండ్రి ఇంత చాలు ప్రభువా, ఇంత చాలు ప్రభు. ఒక రోజున 2 స్త్రీలు మందిరానికి వచ్చారంట. 2 స్త్రీలు మందిరానికి వచ్చి ఫస్ట్ ఒక స్త్రీ చెప్తుందంట దేవుణ్ణి. ఆ పాస్టర్ గారు చెప్తుందంట, ఒక స్త్రీ వచ్చింది, అన్నయ్య ఒకప్పుడు మాకు తింటాకు కూడా లేదన్నయ్య, అస్సలు ఉంటాకు కూడా లేదన్నయ్య, చాలా ఇబ్బంది పడ్డాం, చాలా అవమానాలు పడ్డాం, చాలా నిందలు పడ్డాము, ఏం చేయాలో అర్థం కాలేదన్నయ్య. మేము అన్ని దగ్గరికి వచ్చాము, ప్రార్థన చేసాం అన్నయ్య. నిజంగా దేవుడు ఈరోజు మమ్మల్ని దీవించాడు అన్నయ్య. వ్యాపారం ఏది స్టార్ట్ చేసినా గొప్పగా విస్తరిస్తూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ మా బ్రాంచులు, ఎక్కడ పడితే అక్కడే మా బిల్డింగ్లే, ఏ ఊర్లో చూసినా మా కారే, ఏ ఊర్లో చూసిన బిల్డింగ్లే. ఈ బిల్డింగ్లు కట్టి వ్యాపారాలు చేసి అసలు ప్రార్థనకు వద్దామన్నా కూడా కుదరట్లేదు అన్నయ్య అన్నంట ఒక స్త్రీ. ఆయన ఏడమ్మా, బ్రదర్ ఏడమ్మా, సహోదరుడు అంటే ఎక్కడన్నయ్యా, ఇది కష్టం అని చెప్పింది. ఏం కష్టం? దీవెన ఏమైపోయింది? ఎక్కువ అయిపోయింది భయంకరంగా. ఈ డబ్బులు లెక్క పెట్టుకోవడం, బీరోలు పెట్టుకోవడం, డబ్బులు లెక్క పెట్టుకోవడం, బీరోలు పెట్టుకోవడం సరిపోట్లా. ఎక్కడికి రాటాకి? అందరూ చెప్పండి మా, ఎక్కడికి రాటాకి? మందిరానికి రాడే. ఇంకొక స్త్రీ ఏమైంది, సర్లేమ్మా ప్రార్థన చేద్దాంలే అన్నాడు. ఏమి వెళ్ళిపోయింది. ఇంకొక స్త్రీ వచ్చింది. ఏంది మా బ్రదర్ గారు రాలా అని అడిగాడు. ఎవరో పాస్టర్ గారు. ఏం బ్రదర్ గారు అన్నయ్య, ఒకప్పుడు దేవుడు ఎంతో దీవించాడు, కోట్లకు పడిగెత్తాం, అప్పుడు నీ మందిరాన్ని విడిచిపెట్టుకుంటూ వచ్చాం, ఈరోజు రూపాయి లేకుండా పోయిందని ఆయన కోపం వచ్చింది. అసలు ఆయన ఏది తలపెట్టినా ఓడిపోతున్నాం, ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతున్నాం, ఏం చేసినా నష్టం వస్తుంది, అసలు ప్రార్థనలోకి వెళ్తున్నా పోతలేడా అన్నాడు. ఒక ఆయన ఉండి మందిరానికి రాలేకపోతుంది, ఒక ఆయన లేకుండా మందిరానికి రాలేకపోతుంది. మరి ఎలా దేవుణ్ణి మనం అనుసరించాలి? ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవే. ఏ స్థితిలో ఉన్నా కూడా, యేసన్న గారు కూడా ఒక పాట రాశాడు. ఏదంట,
స్థితి ఎందున దీన స్థితి ఎందునా సంపన్న స్థితి ఎందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగే ఉందునే. నువ్వు అలవాటు చేసుకో, దేవుణ్ణి చూడడం అలవాటు చేసుకుంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి చూడడం నువ్వు స్టార్ట్ చేస్తే ఉన్నా లేకపోయినా ప్రేమించకపోయినా ఆయన పాదాలు విడిచిపెట్టవండి. అన్న మందిరానికి వచ్చిపోయింది కానీ ఇంట్రెస్ట్ లేదు, కానీ దేవుడు అంటే అన్నకు ప్రేమే. హల్లెలూయా. చిన్న అవమానం కలిగితే ఈ రోజున చాలా మంది సూసైడ్లు చేసుకున్నారు. ఎవరైనా ఎగతాళి చేస్తే మరణం దాకా వెళ్ళిపోతున్నారు. ఏం తింటాక లేకపోతే చచ్చిపోదాం అనుకుంటున్నారు, ఉంటాక లేకపోతే చచ్చిపోదాం అనుకుంటున్నారు, పిల్లలు పెళ్ళిళ్ళు కాకపోతే చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఇలా చచ్చిపోవడం పరిష్కారం కాదు. మనం జయించాలి ప్రార్థన చేసి. మన దేవుడు సజీవుడండి. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నిజంగా నువ్వు పట్టుబట్టి మోకరించి ఆయన అడగగలిగితే ఈ రాత్రి సింహాసనం నీ కొరకు కదిలించబడుతుంది. హల్లెలూయా. చూడు ఎంత దూరం చూస్తావో చూడు. నీ బిడ్డల భవిష్యత్తుని, నీ కుటుంబాన్ని, నీ భర్త ఆశీర్వాదాన్ని నువ్వు చూడు విశ్వాసపు నేత్రంతో. ఇప్పుడున్న కుండ సట్టి చూడొద్దు. నువ్వు ఇప్పుడున్న పరిస్థితి నువ్వు చూడొద్దు. ఇప్పుడున్న లేమిని నువ్వు చూడొద్దు. ఇప్పుడు నువ్వు చేయి చాపే స్థితిని చూడొద్దు. నువ్వు చూడు రేపు ఇచ్చే స్థితిని. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావేమో, రేపు ఇచ్చే స్థితిని నీ దర్శనంలో చూసి ప్రార్థన చేయి. ప్రభువా, నా సరిహద్దులు విశాలపరచు నాయన, నా సరిహద్దులు నూతనపరిచి అద్భుతాలు చేయి ప్రభుని. నువ్వు విశ్వాసంతో చూసే కొద్దీ నా దేవుడు నీకు ద్వారాలు తెరుస్తూ వస్తాడు అంతే. హల్లెలూయా. కాబట్టి అన్నది ఆలస్యమే వచ్చేమో. 27వ కీర్తన గ్రంథం 27వ కీర్తన ఒకసారి చూడు త్వరగా. 27వ కీర్తన 14వ వచనం నేను ముగిస్తాను. 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకో. దావీదు ఒక మాట అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, అది పొంద ప్రయాసపడుచున్నాను. యెహోవా యొద్ద, అందరు చెప్ప నాతో పాటు, ఒకవేళ మీరు చదవకపోతే, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, అది పొంద కీర్తన అంటారు. నేను ప్రయాసపడుతున్నాను, యెహోవా యొద్ద అడిగి ప్రయాసపడుతున్నాను. దినానికి 7 మార్లు స్తుతించి 3 మారు ప్రార్థించే దావీదు ఒక వరాన్ని అడిగి ఏమడిగాడో, బిడ్డల కోసం అడిగాడో దేనికోసం అడిగాడో తెలియదు, కానీ దాన్ని పొందుకోవడానికి ఏం చేస్తాడంట, ప్రయాసపడతాం. మనం ఆదివారం మోకరిస్తాం, మళ్ళీ ఆదివారమే. శనివారం నైట్ మోకరిస్తాం, మళ్ళీ శనివారం నైటే. నేను మామూలుగా అడుగుతున్నాను, ఈరోజు ఉదయాన్ని లేవగానే ఇంట్లో ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి చేయొచ్చు, చూపించండి. లేవగానే మోకరించి, ప్రభా నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నా భర్తని దీవించు, చేయెత్తాలి. మిగిలిన వాళ్ళకి ప్రార్థన అక్కర్లేదా? ఇప్పుడు పచ్చాక పనులు ఎన్ని ఉంటాయి కదా, పనికి వెళ్తేనే డబ్బులు వస్తాయా, లేకపోతే పనికి వెళ్ళకపోయినా నువ్వు ముఠా లెక్కలు ఉంటే డబ్బులు వచ్చేస్తాయా? మాట్లాడాలి. మా తెలుగేగా, చెప్పండి. ముఠా నేను 21 మంది 22 మందా? ముఠా ఎంతమంది? 28 మంది. నీ పేరు రాసావు, వస్తా నేను కూడా వస్తా అన్నావు. నేను కూడా వస్తా, నా పేరు రాసుకో అని చెప్పారు. పేరు రాసుకున్నారు. పనికి వెళ్ళా, లెక్కలు తీసి రోజు వెళ్ళావు. నేను పేరు రాపించుకున్నాగా, లెక్కలు చూడంటే వస్తాయా డబ్బులు? ఏముంది, పేరు ఇచ్చావు కదా ఫస్టే. నీ పేరు మార్తమ్మ, మరియమ్మ, విశ్వాస పేర్లే. జోసఫ్, డానియేలు, దావీదు, బోల్డ్ పేర్లు ఉన్నాయి మనకి. అన్ని ప్రార్థన పేర్లే. బాప్తిసం తీసుకున్నావు, ఎప్పుడో జనాభా లెక్కలోకి వచ్చేసావు. ఏ లెక్క అంటే క్రైస్తవ లెక్కలోకి వచ్చేసావు. మరి దేవుడు నీకు ఇచ్చేస్తాడా? లెక్కలోకి వస్తే రావు, ఆయన పాదాలు పట్టుకుంటే వస్తాయి. హల్లెలూయా. నేను క్రిస్టియన్ను, మందిరం మాదే, నరసింగుల్లో మేమే పాటలు పడేది, మేమే ఆరాధన నడిపించేది అంటే కాదు. యెహోవా యొద్ద అడిగిన వరం కోసం నువ్వు ప్రతి నిత్యమైన పాదాలు పట్టుకొని గోచాడాల. ఒక పేద విధవరాలు ఉండిందంట బైబిల్లో. పేద విధవరాలు అన్యాయస్తులైన న్యాయాధిపతి కాడికి వెళ్ళిందంట. ఏం చేసింది ఆమె? పెన్షన్ కోసం వెళ్ళింది. వాడు ఎవరో అన్యాయస్తుడు. ఒకసారి వెళ్ళి అడిగింది, రేపు రా అన్నాడు. రేపు వెళ్ళింది. ఎల్లుండ్రా వెళ్ళింది. మళ్ళీ అలా రోజు తరబడతా ఉన్నాయి. అయినా ఈ ప్రయాణాన్ని ఆపల. బైబిల్లో ఒక మాట ఉంది, ఆమె మాటికి అడుగుతున్న దాన్ని బట్టి అతడు అన్యాయస్తుడయ్యుండి కూడా న్యాయం చేశాడు. మన దేవుడు న్యాయవంతుడు, అడిగి ఊహించు వాటికంటే అత్యధికంగా చేసేదేవుడు. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు అడగడమే లేటండి, ప్రభు పాదాల దగ్గర అడగడమే లేటు. నేను ఆశించబడపడానికి కాదు, నువ్వే అని తిట్టుకుంటే కంటే నువ్వే మోకరించి నీ కుటుంబం కొరకు,
నువ్వే మోకరించి ప్రార్థన చేయి. నీ బిడ్డల భవిష్యత్తును చూడు. నీ బిడ్డ ఏమవ్వాలనుకుంటున్నావు చూడు. నీ భర్త ఎలా ఉండాలనుకున్నావు చూడు. కట్టని ఇంటిలో కూడా కట్టిన ఇల్లు నువ్వు నీ దర్శనం చూడాలి యేసునామములో. హల్లెలూయా. నువ్వు స్థలం కాడికెళ్ళి, నీ ఖాళీ స్థలం కాడికెళ్ళి నువ్వు కట్టబోయే గృహాన్ని నీ దర్శనంలో చూడాలి యేసునామములో. లేవు, రూపాయి లేదు, ఏమీ లేదు. కన్నీటితో విత్తువాడు సంతోష గానాలతో పనులు మోసుకొని పోతాడు. హల్లెలూయా. నువ్వు చూడు అక్కడికి వెళ్ళి ఖాళీ స్థలమే. నీ దృష్టిలో ఖాళీ స్థలమే. నీ దేవుడి దృష్టిలో, నీ దృష్టిలో అది బిల్డింగ్ అయి ఉండాల. ఆశ గల ప్రాణాన్ని, అసలు నీకు ఆశే లేదు కదా. ఉందా? ఎంతమందికి ఉందా ఆశ? ఉందా? ఎవరికైనా ఆశలు ఉన్నాయి? ఎక్కడ ఉన్న వాళ్ళు చేయత్తాలి. ఆశలు కూడా లేవు, ప్రార్థన చేయరు. ఆశలు అంటే బతికితే బతుకుతారు, లేసేస్తారా? అయ్యో కరోనా వచ్చినప్పుడు మిమ్మల్ని మర్చిపోయినట్టుంది. ఇంకెటోళ్ళు ఎందుకు? ఏ గమ్యం లేనప్పుడు ఎందుకు బతకడం అబ్బా? నిజమే కదా, జోకేంది మరి. గమ్యమే లేదంటున్నారు వీళ్ళు. అసలు ఒక ఆశ లేకుండా, ఒక జీవితం లేకుండా మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, కుర్రోడు ఉన్నాడు. అందరూ ఎవరైతే వాక్యం చదువుతున్నారో చెయ్యొత్తండి రా అన్న, చెయ్యొత్తల వాడు ఇంటికి వచ్చి నేను రోజు చదువుతానన్న వాక్యం అన్నాడు. మరి చేయత్తలేదు ఏంటంటే వాళ్ళకి ఎందుకు తెలియాలి నేను చదువుతున్నట్టు. ఇప్పుడు ఈ పిల్ల పాడుతుంటే కదా అవతల పిల్లకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. వీళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేస్తే కదా ఇంకొకరికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఏ ఇంట్రెస్ట్ లేకుండా బతికితే ఇంకేం బతికితే ఏమి అని నేను చెప్తున్నా, అది మీరే అర్థం చేసుకోండి. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు చేయెత్తని ఆశ కలిగినది ఎవరైనా చేయెత్తండి ఒకసారి. దేవుడు ఒక వాగ్దానం ఇవ్వబోతున్నాడు. చేయెత్తని ఆశ కలిగిన వాళ్ళంతా ఇప్పుడు ఎందుకు అమ్మా? ఎన్నో లేదు, ఇక అయిపోయింది మీకు ఛాన్స్. ఇంకా ప్రియుడు ఏమైపోయాడు? దాటి వెళ్ళిపోయాడు. సార్ నర్సింగ్ హోమ్ని దాటిపోయి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆలస్యమైన కనిపెట్టు. ఎలా కనిపెట్టమన్నాడు దేవుడు? ధైర్యంతో నిబ్బరం కలిగి కనిపెట్టు. అది ఆలస్యం అవ్వచ్చేమో, నీ ధైర్యాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టద్దు. నీ విశ్వాసాలను విడిచిపెట్టద్దు. నీ నిరీక్షను విడిచిపెట్టద్దు. తనకి దేవుని వాక్కు బయలుపడేంత వరకు ఆ బలిపీఠను పట్టుకొని ఏడుస్తూనే ఉంది అన్న. ఏడుస్తూనే ఉంది అన్న. ఈరోజు నువ్వు ఏడుస్తూనే ఉండు, కనిపెట్టు. ధైర్యాన్ని విడిచిపెట్టుకు. నీ ధైర్యానికి ఒక బహుమానాన్ని దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండండి. రాకడ సమీపంగా ఉంది. భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన కరువులు వస్తూ ఉన్నాయి. భయంకరమైన రోగాలు వస్తూ ఉన్నాయి. అన్నారు కదా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు కలవరపడద్దు, భయపడద్దు. దాని అర్థం నేను గుమ్మం దగ్గర నిలబడను గుర్తు తెచ్చుకోండి అన్నాడు. ఈరోజు ఆయన గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. అడుగు బయటకేస్తే మనం అంతా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత్య దినాలు అపాయకరమైన రోజుల్లో ఉన్నామండి. మనము క్రైస్తవులం అనిపించుకోవడం కాదు, మనం దేవుడి బిడ్డలం అనిపించుకోవాలి. ఆయన తన బిడ్డల కొరకు, యెహోవా యందు భయభక్తులు గలవారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు చెప్పాలి. ఎంతో గొప్ప చెప్పాలి. గట్టి చెప్ప. ఎంతో గొప్పది. ఎవరి కోసం? తన బిడ్డల కోసం దాచాడు దేవుడు. అమ్మ పిల్లోడు స్కూల్ నుంచి వచ్చేసరికి అమ్మ ఏం చేసిద్ది? ఎవరైనా పక్కన సారి పంచారనుకో ఏం చేసిద్ది? ఇచ్చిన లడ్డు ఇచ్చిన సైడ్ మొత్తం మింగేసిద్దా అమ్మ? ఏం చేసిద్ది? మీరు మింగుతారా? మీరు అట్టలాగా ఉంది నాకు. మింగరగా ఉంచుతారా? దాచి పెడతారా? ఎందుకు దాచిపెట్టి తినొచ్చు కదా. ఎందుకని? బిడ్డ దేవుడు మీరు మీ పిల్లలు చేపను అడిగితే పామునివ్వరు కదా, రొట్టెని అడిగితే రాతినివ్వరు కదా. మీరే మీ బిడ్డలకు శ్రేష్టమైన ఈవులు ఇచ్చుండగా మీ పరలోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమైన ఇస్తాడు ఆయన. హల్లెలూయా. శ్రేష్టమైన బహుమానాన్ని నీ కొరకు, నీ బిడ్డల కొరకు దేవుడి రాత్రి దాచిపెట్టించాడు. నిరీక్షణ కలిగి, ధైర్యం కలిగి, నువ్వు చూసిన దర్శనం కొరకు కనిపెట్టు. ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా నీకు ఒక రిజల్ట్ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కనిపెట్టకుండా నువ్వు ఏమైపోయావంటే తొలగిపోయావు అనుకో, మనం ఏమి కూడా చేయలేము. అందుకే కొన్ని లింకులు పెడతాడు దేవుడు. నువ్వు చెయ్యి, నేను నీకు ఇస్తా. నువ్వు కూర్చో, నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఇస్తా. ఇప్పుడు చెప్పండి, అబ్రహామా చూడు. అందరూ చెప్పాలి, అబ్రహామా చూడు, నేను నీకయ్యి ఇస్తా. అన్న అడిగింది, పొందుకుంది. అబ్రహాము చూశాడు, పొందుకున్నాడు. మరి నువ్వు నేను ఏం చేద్దాం? ఒక రోజున ఏం జరిగిందంటే భయంకరమైన కరువు వచ్చింది. అయిపోయింది. భయంకరమైన కరువు వచ్చింది. భయంకరమైన కరువు వస్తే అందరూ, రాజు ఏం తింటున్నాడు తెలుసా? రాజు ఏం తిన్నాడంటే, అప్పుడు కొంతమంది పావురపు రెట్టలు అమ్ముకొస్తా ఉన్నారు. కొంతమంది ఏమమ్ముతున్నారు?
పావురపు రెట్టలు. పావురం ఒక్కొక్క రెట్ట ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది పావురపు రెట్ట? ఎంత ఉంటుంది రెట్ట అంటే? ఇంత. ఎన్ని కలెక్ట్ చేస్తే, ఎన్ని రెట్టలు కలెక్ట్ చేస్తే అది వస్తుందండి? ఎంత వస్తుంది? ఆ రెట్టలన్నీ తెచ్చి అది వాటర్లో కడిగి ఆ గింజలు, పావురాలు కాకులు బయటికి వెళ్ళినప్పుడు వాటి గింజలు వస్తాయి చూడు, ఆ గింజలన్నిటిని కూడా పోగు చేసి అమ్ముతున్నారు. ఆ ఆహారాన్ని రాజు తింటున్నాడు. ఆ ఆహారాన్ని రాజు, భయంకరమైన కరువు. అందరూ చూడు, అయిపోయింది. భయంకరమైన కరువు వస్తుంది. భయంకరమైన కరువు వస్తుంటే ఒక విధవరాలు ఉంది. సారేపత్ అనే గ్రామంలో ఒక విధవరాలు పుల్లలు ఏరుకుంటా ఉంది. ఆమె అనుకుంటుంది, ఈరోజు నా దగ్గర కొద్దిగా నూనె ఉంది, కొద్దిగా పిండి ఉంది. ఆ నూనెతో ఆ పిండి కలుపుకొని ఆ నూనెతో ఆ అట్టు ఏదో ఒకటి వేసుకొని తినేసి ఏమవుతుంది అనుకుంటుంది, నేను నా బిడ్డ చచ్చిపోదాం అని. ఏమో చెప్పాలి, అందరూ అయిపోయింది వాక్యం. ఏమనుకున్నారు? చచ్చిపోదాం అనుకుంది. ఈ వార్త ఆకాశానికి తాకింది. చెప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం చేసే ప్రార్థన మన ఇంటోళ్ళకి అర్థమైద్దని నాకు తెలియదు, కానీ మీరు చేసే ప్రార్థన పాస్టర్ గారు చూస్తారో లేదో తెలియదు, కానీ మీరు చేసే ప్రార్థన ఆకాశాన్ని తాకుతుంది. హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. చెప్పాలి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన లేకుండా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా అని చెప్పాలి. ప్రభువా ప్రార్థన లేపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు పడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు పడపకుండా నా పయనం సాగదు. ఈరోజు నీ ప్రార్థన ఎక్కడ తాగుతుంది? ఆకాశం తెరవబడుతుంది. ఆమె అనుకుంటా ఉంది, పొలాలు ఏరుకుంటా, ఇంక చచ్చిపోతాం లేబ్బా. నేను అనుకున్నా, చచ్చిపోవటం ఎందుకు, అడుక్కోవచ్చు కదా. అక్కడ ఇంకా బైబిల్ ఉంది, తన వాళ్ళు కుటుంబం చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇళ్ళకెళ్ళొచ్చు కదా. అందుకే దేవుడు స్పష్టంగా రాశాడు. ఆమె ఎవరంట? విధవరాలు. అంటే ఎవరు లేరు? భర్త ఆధారం లేనిది. కొంతమంది ఎలా ఉంటారంటే, కొంతమంది ఏమున్నా లేకపోయినా చేయి చాపరండి. కొంతమందికి చాలా రోషంగా ఉంటారు. కొంతమంది రోషంగా ప్రార్థన, ప్రభా ఇస్తావా, ఏమో నీ ఇష్టం, ఇస్తే లేకపోతే చచ్చిపోతా, కానీ నేను చెయ్యి మాత్రం ఎక్కడ చాపను ప్రభా, నాకు నువ్వే దిక్కు ప్రభా అంటారు చూడు. అలాంటి వాళ్ళ కోసం ఎప్పుడు దేవుడు కనిపెట్టుకుంటాడండి. చిన్నదానికి పెద్దదానికి అటు ఇటు పరిగెడతా వాళ్ళకి ప్రార్థన చేయకుండా చేయాల్సిందంతా చేస్తారు. అది కట్టుకుంటారు, ఇది కట్టుకుంటారు, ఆడకపోతారు, ఏడకపోతారు, వీళ్ళకి పరిగెడతారు, వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి చెప్తారు, అన్నీ చేస్తారు, కానీ ప్రార్థన మాత్రం చేయరు. ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే సహాయం నీ గడప దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. అందుకే తలుపు మూసి మోకరిస్తేనంట ఏంటంట, తలుపులు తెరుచుకుని ఆశీర్వాదం లోపలికి వస్తుందన్న. తలుపు మూసి మోకరించిన మూసిన తలుపే దారి ఇచ్చునే, తలుపు మూసి మోకరించిన మూసిన తలుపే ఏంటంట, మూసిన తలుపే దారిచ్చిద్దంట. బా ఎంత మంచి మాట అండి. మనం తలుపు అందుకే దేవుడు తలుపులు మూసుకో, నేను ద్వారాలు తెరుచుకుంటా వస్తా. హల్లెలూయా. ఏం అనుకుందండి, ఆ మాట ఆయనకి తాకి ఒక వ్యక్తిని అక్కడికి పంపించాడు. ఏం పేరు ఆయన పేరు? ఏలియా. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మా ప్రార్థన చేస్తారా అనలా. మీరు ఇక్కడ గమనిస్తే ఎందుకు దేవుడు చూడమన్నాడు, ఎందుకు ప్రార్థించమన్నాడో మనకు అర్థమవుతుంది. మనకి. ఇక వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమెతో మాట్లాడుతున్నాడు. ముందు ఏం చెప్పాడు, కొంచెం వాటర్ తీసుకురామ్మా. అందరు చెప్పాలి. ఏం చెప్పాడు? కొద్దిగా వాటర్ తీసుకురా. వాటర్ తీసుకొచ్చింది. ఏం చెప్పలా ఏలియాకయ్యా, చచ్చిపోదాం అనుకున్నానయ్యా. కొంతమందికి అన్న వదిన అక్క ఎవరిని చూడగానే డబడబడ కారిపోతాయి చూడు. ఏసీ దగ్గర కారు వాళ్ళని చూడగానే కారిపోతాయి. మనకి అమ్మని చూడగా అమ్మ ఫోన్ ఏమా ఏం చేస్తున్నాడు చాలు ఏడ్చేసింది. ఇంకా అలాగా ఏలియని చూడగానే ఏం చెప్పలా, గమ్మునున్నది. ఆయన ఏలియా వెంటనే అన్నాడు, అమ్మా నా కొరకు
ఒక అప్పాన్ని చేసుకొని రా, ఒక చపాతి తీసుకురా అన్నాడు. అప్పుడు నేను చెప్పింది, అయ్యా నా దగ్గర కొద్దిగా నూనె ఉంది, అయిపోయింది. కొద్దిగా నూనె ఉంది, కొద్దిగా పిండే ఉంది. అది కూడా ఏం చేద్దాం అనుకున్నానంటే రొట్టె చేసుకొని తినేసి చచ్చిపోదాం అనుకుంది. అయినా ఏలియా ఉన్నాడు, నేను చెప్పినట్టు ఒక అప్పం తీసుకురాన్నాడు. అప్పుడు కనుక ఒకవేళ మనం అక్కడ ఉన్నాం అనుకో, నేను మీరొద్దు, నేను అక్కడ ఉన్నాను అనుకో, ఏమంటా చెప్పండి, ఈడంత కక్కుర్తోడురా, ఈడంత కక్కుర్తి పాస్టర్, అసలు మా ఆకలి లేక మేము ఒకరోజు 2 భార్య భర్తలు ఉన్నారంట, ఇనే ఉంటారు మీరు. 2 భార్య భర్తలు చక్కగా గారెలు చికెన్ వండుకున్నారు. ఆహా నా ధన్యత, కుమ్మేద్దాం ఇవాళ అనుకున్నారు. 10 గారెలు ఏమైనా 1/4 కిలో నాటుకోడి తెచ్చుకున్నారు. 2 వండుకున్నారు. 2 వండుకొని తింటా, ప్రార్థన చేసుకుని తినడం అలవాటు కదండి మనకి. ప్రార్థన చేసుకొని తిందాంలే, స్నానం చేసారప్పో ప్రార్థన చేసుకొని తిందాం అనుకున్నారు. 2 మాట్లాడుకున్నారు, తింటాక రెడీ అయిపోయారు. ఈలోగా పాస్టర్ గారు రాబోతున్నారు ఇంటి మీదకి గృహ దర్శనాలకి. వచ్చిన పాస్టర్ గారికి ఏదో ఒకటి పెట్టాలి కదా. ఎన్ని గారెలు? 10 గారెలు. మళ్ళీ ఆయనకి ఇస్తే మొత్తం అయిపోద్ది. వచ్చిన పాస్టర్కి 7 చేస్తారని చెప్పి వీళ్ళిద్దరు ఇద్దరం ప్లాన్ చేసుకుంటున్నారు. పాస్టర్ గారు వస్తున్నారు, ఆయన వచ్చి కూర్చుంటే వెళ్ళడు, ఏం చేద్దాం, నేను నిన్ను ఉత్తునే కొడతా, నువ్వు ఉత్తునే ఏడువు అని చెప్పాడంట. ఆయన ఉత్తునే కొట్టాడు. ఆ ఉత్తునే భయంకరంగా ఎడుతుంది, కేకలు పెడుతుంది. ఈ పాస్టర్ గారు గుమ్మం దాకా వచ్చాడు, చూశాడు, ఓయమ్మో వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, ఎవరి మధ్యలో కన్నా వెళ్ళొచ్చు కానీ అమ్మో అనుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఉత్తిత్తునే కొట్టినా నువ్వు ఉత్తిత్తునే భలే ఏడ్చావే అన్నాడు. అవునయ్యా, నువ్వు ఉత్తిత్తునే కొట్టినా కూడా నేను ఉత్తిత్తునే ఏడ్చాను. అంతలో పాస్టర్ గారు వచ్చి, నేను ఉత్తిత్తునే వెళ్ళి మళ్ళీ వచ్చానని చెప్పాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మనం అలాగే అనుకుంటామండి. ఈడే కక్కుర్తిలో లాగున్నాడు. అసలు నా దగ్గర ఉంది ఎంత? అందరూ చెప్పనువా, నా దగ్గర ఉంది ఎంత? 1 అప్పము, కొద్దిగా నూనె. ఏం చేద్దాం అనుకున్నా? అయిపోయింది. చెప్పాలి ఏం చేద్దాం అనుకున్నా? ఇక్కడే ఆశీర్వాదం చెప్పాలి. ఏం చెప్దాం అనుకున్నా? తినేసి చచ్చిపోదాం అనుకున్నా. ఆయన ఏమంటున్నాడు? అప్పం చేసుకురా అన్నాడు. తగ్గుతుల్లా అక్కడ ఉంది. నీకు నాకు లాంటి వాళ్ళు అక్కడ లేకపోయినా నీలాంటి నాలాంటి మనస్తత్వం కాదు సారెపత్తి విధురాలు. చెప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సేవకుడు వచ్చి కూర్చోగానే గౌరవంగా ఇంట్లోకి వెళ్ళింది, చక్కగా చపాతీ చేసుకొచ్చింది, ఆయన ముందు పెట్టిందంత ఆయన చేశాడు, సగం నువ్వు తిను, సగం తింటా అన్నాడా? అలా అప్పం మొత్తం ఆయన తిన్నాడు, నీళ్ళు మొత్తం తాగాడు. ఇక చేతులు ఎత్తి ప్రార్థించాడు. హల్లెలూయా. నీవు నీ సంతానం యుగ యుగాలు తరతరాలు దీవించబడును గాక అన్నాడు. అందుకే దావీదు అంట, అబ్రహాము నీ దీవెనలు నా కుటుంబం నిత్యము దీవించబడును గాక. అందుకే దేవుళ్ళకి ఏదైనా ఇస్తే వెంటనే వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోవాలా, వాళ్ళ దీవెన తరతరాలు ఉండిపోద్ది ఇస్తున్నాములు. వెళ్ళాడా, అప్పం తినేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరిగింది ఆ మాట నాకు నచ్చింది చూడండి. మొదటి రాజులా రెండో రాజులు? మొదటి రాజులే. ఒక్క నిమిషం ఆ ఒక్క ముక్క చదవండి, నాకు నచ్చిన మాట అక్కడ ఒకటి ఉంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. 17:15 ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడు. నేను దీవించేశాడు. ఎవరో? ఏలియా దీవించాడా? అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెను ఆమె ఇంటి వారిని అనేకులకు, అక్కడండి, ఆమెను ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరంట? ఆమెను, అందరూ చెప్పాలి. ఆమెను, అక్కడ అసలైన ఉంది, ఆమెను ఆమె ఇంటివారు. చచ్చిపోదామని ఎందుకు అనుకుంది? ఇంటివారు ఉంటే, ఇంటివారు చాలా మంది ఉన్నారు కదా, మరి అప్పొందిని చచ్చిపోదామని ఎందుకు అనుకుంది? అవసరతల్లో నిన్ను ఆదుకోకపోయినా వారికి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఎవరు నిన్ను అవమానపరిచి నిందించి ఎగతాళి చేసి నిన్ను హేళన చేసి మాట్లాడారు, వాళ్ళ ముందే నా దేవుడిని తలెత్తుతాడు యేసునామములో. వాళ్ళకే నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. అందుకే శత్రువులు ఉంటూ కూడా మనకు ఆశీర్వాదమే. హల్లెలూయా. ఆమె మాత్రమే కాదు, ఆమె కుటుంబం మొత్తం పోషించబడింది. ఏం చేసింది? ఈరోజు ఇక్కడ సభలు జరుగుతున్నాయి, మీటింగ్లు జరుగుతున్నాయి. మనం ఏమి చేసినా కూడా, ఇంకొక మాట చదివి ముగిస్తాను. హెబ్రీ రాసిన పత్రిక చూడండి. హెబ్రీ రాసిన పత్రిక ఇందాక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆ ఒక్క మొక్క చదివి మనం ముగించుకుందాం. ఒక్క మాట 6వ అధ్యాయం చదవండి పైన. 6వ అధ్యాయం 10వ వచనం.
మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం దేవుని కోసం ఏం చేసినా, దేవుని కోసం మనం ఏమిచ్చినా అది మన ఆశీర్వాదానికే. హల్లెలూయా. అక్కడే సైతాన్ చెప్తాడు, అక్కడే ఉందే ఒక్క అప్పము, ఎవరు మూసుకోలేదని చెప్తావు, నీళ్ళు తాగాడుగా వెళ్ళిపో అని. అక్కడ ఒక ఘర్షణ అండి. ఒక పక్క దేవుడు, ఒక పక్క సాతాను. అక్కడ సాతాను గెలవాలా, దేవుడు గెలవాలా? అక్కడ ఒక పరీక్ష జరుగుతుంది, భయంకరమైన మదనం జరుగుతుంది. అక్కడ ఒక్క అప్పం, చిన్నపిల్లోడు తన బిడ్డకు పెట్టాలా, సేవకుడికి పెట్టాలా, దేవుని పరిచర్య కోసం చేయాలా, తన కుటుంబాన్ని పోషించగల ఒక భయంకరమైన మదనం. కానీ అబ్రహామా, నువ్వు చూడు, నేను ఇస్తాను నీకు అని చెప్పాడు దేవుడు. నువ్వు చెయ్యి, నువ్వు చేసిన దాన్ని మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడిని కాను. హల్లెలూయా. ఈరోజు మనం చేయించడం సైతాను గడు మన చేత ఏమి చేయనివ్వట్లా, పరిచర్య చేయనివ్వడు, దేవుడి కోసం ఇవ్వనివ్వడు, ప్రార్థన చేయనివ్వడు, ఆరాధన చేయనివ్వడు, నిన్ను ముసుగేసుకునివ్వడు, ఏమి చేయనివ్వడు ఆ సైతాను గడు నిన్ను. ఎందుకు తెలుసా? నువ్వు ఎక్కడ దీవించబడతావా అని వాడికి భయం. దావీదు యోహాను సువార్తలో అంటాడు యేసయ్య, మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రికి మహిమ. మనం దీవించబడడం దేవుడికి మహిమ, మనం ఆశించబడటం దేవుడికి ఇష్టం. కానీ సైతానికి అది ఇష్టం లేదు. సైతాన్ చెప్తుంది, నీ హృదయం దేవుడికి తెలీదా, నువ్వు ఎలాంటి దానో దేవుడికి తెలీదా, ఒక్క అప్పమేగా, పోతే పోయింది లేబ్బా, వెళ్ళమను, ఊరికి వచ్చినాడు వెళ్ళమను, బిడ్డకు పెట్టుకో, ఆకలి తీర్చుకో, నీ కన్నా బిడ్డ ఆకలి తీర్చుకో అని చెప్పింది. ఏంటి అది? మనకి న్యాయం అనిపిస్తుంది, అది మనకి న్యాయం అనిపించేది, కానీ అది అన్యాయం. దేవుడు ఏలియాను అక్కడ పంపించింది ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో గెలిస్తే సారెపత్తు విధవరాలు మాత్రమే కాదు, అనేకులకి పోషణకర్తగా నిలబడుతుంది. ఓడిపోతే ఆ అప్పంతోనే తన యాత్ర ముగించబడుతుంది. అర్థమైన స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ యాత్రను ముగించుకుంటావా, కొనసాగించుకుంటావా? చెప్పదాం. ముగించుకుందాం, కొనసాగిద్దామా? కొనసాగించాలంటే దేవుడు నిన్ను పెడుతున్న ప్రతి ఒక్క ఆదివారమే వస్తుంది. ఆదివారమే ఎవరో ఒకళ్ళు వస్తారు. అదే సమయంలో మన ఇంటికి అందరూ అంటారు, చుట్టాలు అంత దూరం నుంచి వస్తే ప్రార్థన, ఏం ఒక పూట వెళ్ళకపోతే దేవుడు తెలీదా మన గురించి? మా చదువుకోవడం ఒక పాట నేర్పా, నా గురించి నీకు తెలీదా, నీ గురించి నాకు తెలీదా అని. దేవుడి గురించి మనకు తెలియదా? మన గురించి దేవుడు తెలీదా? తెలిసిందే కదా. మనం మన జీవితాన్ని దేవుడితో ఒక పూట వెళ్ళి చచ్చిపోతామా, ఒక పూట ప్రార్థనకి వెళ్ళి చచ్చిపోతామా? దేవుడికి తెలీదా? ఆయన మనసు తెలీదా అని సైతాను గడు మనల్ని చెప్తా ఉంటాడు. అయినా ఆ రోజే ఒక ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెట్టాడు నీ కోసం. ఏదన్నా ఇవ్వాలని వెనక ముందు వేస్తున్నావా, ఆలోచించుకో, అది దేవుడి చిత్తం. చెప్పలు కూడా స్తోత్రం చెప్పండి. వెళ్దామా వద్దా అనే మనసు, ఇద్దామా వద్దా అనుకునే మనసుతో నువ్వు పెనుగులాడుతున్నామంటే అది చేసి చూడు, ఇచ్చి చూడు, నా దేవుడు ఆకాశ ద్వారాన్ని తెరుస్తాడు. అందుకే అబ్రహామా, ఎక్కడిప్పుడు అయిపోయింది వాక్యం, అబ్రహామా తూర్పు చూడు, పడమట చూడు, దక్షిణాన్ని చూడు, ఉత్తరాన్ని చూడు, చూచిందల్లా నేను నీకు ఇస్తా. ఆలస్యమైందని భయపడమాక, ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా నెరవేరుస్తా. నెరవేర్చే దేవుని కనుక కనిపెట్టుకో, నిబ్బరం కలిగి కనిపెట్టుకో. నీ మనసు పడుతున్న సంఘర్షణలో నువ్వు దేవుణ్ణి గెలిపించాలి రాత్రి యేసునామములో. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్తాం గట్టిగా, గట్టి చెప్పాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రాత్రి దేవుణ్ణి నువ్వు గెలిపించు, నా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుణ్ణి నువ్వు గెలిపించు. నీ సంఘర్షణల మధ్యలో ఎప్పుడు మన జీవితంలో దేవుడే గెలవాలా. అందుకే ఒక పాట, నీవే హెచ్చాలి, నేనే తగ్గాలి, నీవే నా జీవితాన నిండిపోవాలి, నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి. ఎవరు హెచ్చాలంట? చెప్పండి గట్టి చెప్ప. ఎవరు హెచ్చాలి? దేవుడు హెచ్చించబడాలి. నామకర్త క్రైస్తవుడు అనిపించుకోవడం తేలికండి, క్రైస్తవుడుగా బ్రతకడం కష్టం. ఇక్కడ దేవుడు నువ్వు కోట్లు ఇస్తేనే ఇష్టపడతాడా? నువ్వు మందిరానికి వస్తే ఇష్టపడతావా? ఇవన్నీ నువ్వు కోట్లు కాదు, నీ ఇల్లు దేవుడికి రాసిచ్చినా కూడా దేవుడు ఇష్టపడ్డావు. నీ పూర్ణ హృదయంతో 2 కాసులు వేసింది ఒక ఆమె, ఎవరు? విధవరాలు. 2 కాసులు. దేవుడు ఇష్టపడ్డాడు లేదా? కోట్లు వేశారు అక్కడ. ఆహా, ఎన్న అవసరంలా. నీ హృదయపూర్వకంగా చెయ్యి. ప్రార్థనైనా ఆరాధనైనా ఏదైనా కూడా నీ మనస్సు సాక్షితో దేవుడి వైపు చూస్తూ ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, అడుగువానికి మేలు దయచేతని నమ్ముతూ చెయ్యి, నమ్మకంతో చెయ్యి.
ఖచ్చితంగా దేవుడు ఒక చిన్న దారం కట్టుకునే జ్వరం తగ్గితే నమ్మకం నీకుంది, కానీ యేసు రక్తం నీ పాపాన్ని కడిగిద్ది, యేసు రక్తం నేను పైకి తీసుకుపోతాడు నమ్మలేకపోతున్నాం మనం. ఒక చిన్న చెప్పు తాడు ఏదో కట్టుకుంటేనే మన గుమ్మారా, దానిలోనే అంత పవర్ ఉంటే నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు అండి మనం నమ్ముకుంది, ఆషామాషి దేవుడు కాదండి. అందుకే ఆయన వైపు చూడండి. రాత్రి నమ్మకంతో చేయి. ఏది చేసినా, చాపెత్తావా, పాట పాడావా, ప్రార్థన చేసావా, డ్రమ్ము కొట్టావా, బయట ఊడ్చావా, చుట్టూ ఊడ్చావా, ప్రేమతో దేవుడికి చేస్తున్నాను నేను అనిపించుకో. అర్థమవుతుందా? కొంతమంది మనుషులు చూసేలాగా అక్కడక్కడ ఊడ్చుకుంటూ వెళ్ళిపోవడం. చూసాడు లేదా పాస్టర్ అని, వచ్చాడు లేదా? అప్పుడు దాకా రారు, పాస్టర్ గారు రాగానే అప్పుడే డేక్ష పట్టుకుంటారు తాగుతానికి. ఎవరి కోసం చేస్తున్నావు? ఎవరి మెప్పు కోసం? నేను ఒకవేళ సభాష్ అని వచ్చాము, కానీ ఆశీర్వదించలేను నేను సభాష్, ఓ సూపర్ 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 అనొచ్చు, కానీ నేను ఆశ్రయించలేను. నేను ఆశ్రయించగలనా? నా వల్ల అవుతుందా? చేయలేను. కానీ ఆకాశం ముందు దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. అందుకని నీ ప్రార్థన అయినా, నీ భక్తి అయినా, నీ పరిచర్య అయినా, దేవుడికి నువ్వు ఇచ్చేదైనా చేసేదైనా హృదయపూర్వకంగా ఆయన చూస్తున్నాడని చేయి. ఈ రాత్రి నువ్వు దీవించబడతావు. ప్రార్థన చేసుకున్నావు. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ ప్రార్థన చేసుకున్న ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రం ప్రభా అని ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకుందాం. తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి. నేను నమ్ముకున్న వారు నువ్వెంత చూడు. ఒక్కసారి నీ బిడ్డ భవిష్యత్తును చూడు. నువ్వు పోతావురా, నువ్వు చచ్చినోడు అని తిట్టకుండా నీ బిడ్డను ఒక మంచి స్థానంలో చూడు బా. ఒక మంచి ఉద్యోగంలో చూడు. నీ ఖాళీ ఫ్లాట్లో ఒక మంచి ఇల్లును చూడు. నీ ఇంటి ముందు ఆగున్న ఒక కారును చూడు. ప్రార్థనలో చూడు. నువ్వు చూసింది నా దేవుడి రాత్రి నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. తండ్రి స్తోత్రం నాయన. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ జగన్ గారు వచ్చి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలను దేవ, మహోన్నతుడా, నీ నామమును బట్టి వందనాలు తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో రజప్రభు తండ్రి, ఈ సేవకుల కొడుకు ఏర్పాటు చేయబడి ఉన్నది రజప్రభు తండ్రి. అయా, సంఘం అంతా ఏకీభవించి రజ ఉన్నది రజప్రభు. అలాగనే దేవ సేవకులు వర్తమానం అందించిన రజప్రభు తండ్రి. అయా, మాలో ఒక ఆశ కలిగి ఉంటూ సహాయం దయచేయబడుతుంటుంది. ఏదైతే వర్తమానం ఎన్ని రజప్రభు తండ్రి, ఆ విధవరాలు ఎలా అయితే ఆశ కలిగి ఉందో రజప్రభు తండ్రి, తన హృదయపూర్వకంగా పరిచర్య చేసేబడి ఉన్నది రజపతి. అలాగనే రజపతిని మేము మందిరం విషయంలో, సేవకుడి విషయంలో రజపతిని, ప్రతి బిడ్డలు రజపతండి, నమ్మకముగా రజపతండి, మనసు పూర్తిగా పరిచర్య విషయంలో రజపతి ఉంటూ సహాయం రజపతండి. నీ కృప కనికరము దీవిన ఆశీర్వాదం రజపతండి. ప్రతి బిడ్డలు ఒట్టి కుండలుగా వచ్చిన ప్రతి వారం రజపతండి, ప్రతి ప్రసంగంలో రజపతి నిండుగా వారు వెళ్ళుటకు సహాయం తెచ్చి మరి వర్తమానం అందించబోతుండగా రజపతండి. బిడ్డల జీవితంలో ఏదైతే ఇంకా కొదువుగా ఉందో రజపతండి, దాని ద్వారా మాట్లాడి సరిచేయబడి రజపతిని, ప్రతి బిడ్డల హృదయంలో ఏదైతే కొదువుందో ఆ కొదువు నుంచి రజపతండి సమృద్ధిగా నింపబడి ప్రతి బిడ్డలు ఈ రోజు రజపతండి ఒక ఆశీర్వాదాన్ని మోసుకొని వెళ్ళటం సహాయం దయచేయమంటుంది. అయ్యా, వారి జీవితంలో ఆరిపోయిన ప్రతి వెలుగుని ఈ రోజు ఈ కూడిక ద్వారా చెప్పని వెలిగించుటకు సహాయం దయచేయమంటుంది. మాట్లాడుతున్న దైవ సేవకులను జ్ఞాపకం చేసుకొని సొంత ఆలోచన, సొంత తలంపులు, అయ్యా నీ జ్ఞానం చేత, అభిషేకం చేత ఈ ప్రాంతంలో నిలబడి చెప్పని నీ అభిషేకం ద్వారా చెప్పతం బిడ్డ నింపబట్టుకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా దేవుని మాటలను ఈ రాత్రి వేళ మనతో పంచుకున్నటువంటి దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రెండవ ప్రసంగం కూడా ఉంది. కొద్ది నిమిషాలు దైవజనులు ప్రసంగిస్తారు. దానికంటే ముందు మన పచ్చల్లో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు తిమోతి పాస్టర్ గారి ఒక పాట పాడాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడదామా? ఇప్పుడు దాకా కూర్చున్నారు కదా, గంట కొంచెం నిలబెడితే మన రెండో ప్రసంగాన్ని మనం చాలా చక్కగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలం. దేవునికి స్తోత్రం. చూద్దాం, ఎవరిని చూద్దాం? ఎవరిని చూడాలి? సీరియల్ చూడాలనా? సీరియల్ ఇంకా చూడొద్దు.
లోకం వైపు చూడొద్దు, దేవుని వైపు నేను చూచుదువు గాక. ఆమేన్. దేవుని వైపును చూస్తే కలతలు ఉండవు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, బాధలు ఉండవు. ఏముంటది? నెమ్మది ఉంటది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మీద మనం పునాదులను, దేవుని మీదనే మనము కట్టబడుదుముగాక. స్తోత్రం. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీద